హాయ్ ఫ్రెండ్స్, పొద్దునే అయితే మళ్ళీ మ్యాచ్కి అయితే రెడీ అయిపోయాము. ఇంక వేసవికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్లిపోతున్నాము. రాయసన్న మాత్రం అయితే బోండాలు అయితే మర్చిపాడు. బోండాలు తీసుకుని మ్యాచ్ కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. మాట్లాడుకుంటానే గ్రౌండ్ కి అయితే వచ్చేసాము. మా వాళ్ళు గ్రౌండ్ కి రాగానే ఫస్ట్ ప్రాక్టీస్ అయితే మొదలు పెడతాడు. మా కెప్టెన్ అయితే టాస్క్ అయితే రెడీ అయిపోయినాడు. టాస్ అయితే మళ్ళీ మాకే పడింది. టాస్ పడుతుందో కెప్టెన్ అయితే చలో ఫీలింగ్ అన్నాడు. ఫస్ట్ స్పెల్ అయితే మా ఫాస్టర్ బౌలింగ్ సురేష్ అయితే వచ్చేసినాడు. సెకండ్ స్పెల్ అయితే కోటెన్ వచ్చేసినాడు. కోటెన్ రాగానే వికెట్ అయితే తీసేసి అనుకున్నాము, కానీ ఎంపైర్ దాన్ని నాట్అవుట్ గా ఇచ్చేసాడు. 3వ ఓవర్ అయితే మురళన్ అయితే బౌలింగ్ వేయడానికి వచ్చేసినాడు. 3 ఓవర్లు అయిపోయినా కానీ వికెట్ పడకుండా ఉండటంతో గోపన్ అయితే వచ్చేసినాడు. రాగానే ఫస్ట్ ఓవర్ లోనే 6 కొట్టించుకున్నాడు గోపన్ అయితే. మీ వల్ల కావడం లేదు, నేను వచ్చేస్తా అని చెప్పి రెడ్డి స్కోర్ అయితే ఇచ్చేసాడు. ఎంతైనా కానీ సీనియర్ బౌలర్ అయితే మళ్ళీ అయితే అనిపించుకున్నాడు రాఘవన్. రాగానే ఫస్ట్ ఓవర్ లో అయితే వికెట్ అయితే తీసేసాడు. రాఘవన్ తోడుగా రాజేసన్ వచ్చి నీకు నేనున్నా మామ అంటూ వికెట్ అయితే తీసేసాడు. ఆ నెక్స్ట్ బాల్ అయితే నాకు క్యాచ్ పడడంలో బాల్ అయితే వేల మీద పడిపోయింది. 3 వేలకి అయితే బ్లడ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది. యువభారత్ అయితే 163 టార్గెట్ ఇచ్చారు మాకు. ఫుల్ వీడియో మొత్తం యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేశాను. యూట్యూబ్ లింక్ అయితే కింద మెన్షన్ చేస్తాను, చూసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. Bye friends. Comment button. Comment button. Please share, like and subscribe my channel.